ఇప్పుడు నేపాల్ పరిస్థితి చాలా విచిత్రంగా మారింది. అందరూ నేపాల్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా ఎక్కడైనా సరే రాజ్యాలు అంతరించి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం వస్తుంది. కానీ నేపాల్లో మాత్రం దీనికి ఆపోజిట్గా ప్రస్తుతం డెమోక్రసీ పోయి రాచరికపు రోజులు వచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని చూడండి. ఇతను సాదాసీదా వ్యక్తి కాదు. నేపాల్ రాజు జ్ఞానేంద్ర. ఆయన పూర్వీకులు ఒకప్పుడు నేపాల్ని పరిపాలిస్తూ ఉండేవారు. అప్పట్లో నేపాల్ ఒక హిందూ రాజ్యంగా ఉండేది. రాజులు రాచరిక వ్యవస్థలు ఉండేది. కానీ కమ్యూనిస్టులు ఎప్పుడైతే నేపాల్లో అడుగుపెట్టారో అప్పుడు రాజులు పదవి దిగిపోయారు. రాచరిక పాలనను అంతం చేశారు. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాచరికపు వ్యవస్థ మనకి కనిపించబోతుంది. అక్కడ నాయకులను ప్రజలు గద్దె దిగమని బలవంతం చేస్తున్నారు. మళ్ళీ మాకు రాజుగారే కావాలి అని అందరూ ఒకే మాట ఒకే బాటగా నిలిచారు. జనాలందరూ తమకు డెమోక్రసీ వద్దని నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా ఈ మధ్యనే మరొక పెద్ద సంఘటన జరిగింది. మనకి దొరికిన సమాచారం ప్రకారం జ్ఞానేంద్ర ఈ మధ్యనే లక్నో వచ్చాడు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని కలుసుకున్నారు. వీళ్ళిద్దరూ కలుసుకునే పిక్చర్స్ కూడా మనకి మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, వాళ్ళిద్దరూ ఏం చర్చించుకున్నారో ఎవ్వరూ చెప్పడం లేదు. మీడియాకి కూడా ఈ విషయం మీద ఎలాంటి సూచన దొరకలేదు. రిపోర్ట్లో మరొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పారు. నేపాల్లో ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 81% అక్కడ హిందువులే నివసిస్తూ ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ కూడా హిందువులకు నాయకుడిగా ప్రపంచమంతా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా హిందువుల కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గ్లోబల్ మీడియాని కూడా ఆకర్షించాయి. రీసెంట్గా వచ్చిన ఒక రిపోర్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. నేపాల్ రాజకుటుంబానికి గోరక్షణ పీఠంతో ఎన్నో సంవత్సరాలుగా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి నేపాల్లో ఉన్న మీడియా కూడా ఈ కోణంలో నుండే ఈ సమావేశాన్ని చూస్తూ ఉంది. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ నేపాల్లో పొలిటికల్గా ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయం మాత్రం అందరికీ అర్థమవుతూ ఉంది. నేపాల్లో 19 సంవత్సరాల క్రితం రాజరికం రద్దు చేయబడింది. ప్రజాస్వామ్య జెండా ఎగరవేయబడింది. కానీ ఇప్పుడు ప్రజలు మాత్రం తమకు రాజుగారే కావాలి అని రోడ్ల మీదకు వచ్చి మరీ ప్రొటెస్టులు చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో నేపాల్లో డెమోక్రసీ అంతమై తిరిగి రాచరికం వస్తుందా, లేదా కాలక్రమేణా జనాలు కూడా ఈ విషయాన్ని మర్చిపోతారా అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ కలుగుతూ ఉంది. ఈ విషయం మీద ఫుల్ డీటెయిల్స్ మనం ఈ స్టోరీలో చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే లక్షలాది మంది జనాలు ఆయన చుట్టూ చేరిపోయారు. గత 19 సంవత్సరాలలో ఇలాంటి దృశ్యం ఎప్పుడూ ఎక్కడ మీడియా కూడా చూడలేదు. జనాలు వేలం వెర్రిగా ఆయనను చూడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయనకు వెల్కమ్ చెప్పడానికి సంబరాలే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇప్పటి వరకు నేపాల్లో ఏ పొలిటీషియన్కి కూడా ప్రజల నుండి ఇంత ప్రేమ అభిమానాలు దొరకలేదు. అప్పటి మాజీ ప్రధాని కేపీ శర్మకు లేదా అంతకుముందు ఏ ప్రభుత్వపు నాయకుడికైనా సరే ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించలేదు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే నేపాల్ జనాభా చాలా తక్కువ. దాంతోపాటుగా అక్కడ ఉన్న జనాలు ఎక్కువగా గ్రామాల్లోనూ మారుమూల ప్రాంతాల్లోనూ నివసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అంత పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకోవడంతో నేపాల్ ప్రజల గుండెల్లో రాజుగారి స్థానం ఏంటో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇది చూసి ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోయే ఉంటుంది. ఇంతమంది ప్రజలు ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంత భారీ ఎత్తున జనాలు ఎందుకు గుమిగూడారో ఎవరికీ కూడా అంతుచిక్కడం లేదు. ఒకవేళ ప్రజలు నిజంగానే డెమోక్రసీ వల్ల విసిగిపోయారా అనే ప్రశ్నలు అక్కడ కలుగుతూ ఉన్నాయి. ఇప్పటి తరం వాళ్ళు తిరిగి రాచరికం రావాలి అని కోరుకుంటూ ఉన్నారా అనే విషయం కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. వీధుల వెంబడి జనాలు కొత్త నినాదాలు చేస్తూ ఉన్నారు. దేశాన్ని రక్షించండి, రాజుగారు తిరిగి రండి, మా రాజుగారు వస్తున్నారు, మీరందరూ రాజభవనాన్ని ఖాళీ చేయండి అని నేపాల్లో ఉన్న ప్రతి వీధిలో ఈ స్లోగన్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇలా జనాలందరూ ప్రొటెస్ట్ చేయడం వల్ల రాచరికం తిరిగి వస్తుందా, ప్రజాస్వామ్యం అంత తేలికగా ముగిసిపోతుందా? జనసంద్రం గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రజలు తలుచుకుంటే దేన్నైనా సరే మార్చగలరు. ఇప్పుడు నేపాల్ ప్రభుత్వంతో పాటు అక్కడి పొలిటీషియన్స్ కూడా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతూ ఉన్నారో స్పష్టంగా చూస్తూ ఉన్నారు. 2006లో నేపాల్లో రాచరికం రద్దు చేయబడింది. 2008లో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటే మనందరం ముక్కున వేలేసుకోవాలి.
ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 19 సంవత్సరాలలో నేపాల్లో 13 సార్లు ప్రధానమంత్రిని మార్చారు. అంటే అక్కడ స్థిరమైన ప్రభుత్వం లేదు అనే విషయం ప్రజలకు కూడా సులువుగానే అర్థమవుతూ ఉంది. ఒంటి కాళ్ళతో కుంటి నడకలు నడుస్తూ ఉన్న నేపాల్ ప్రభుత్వానికి ఇప్పుడు గట్టి దెబ్బ తగిలింది. అయితే అక్కడ మీడియాకి ఒక విషయం అర్థం కావడం లేదు. అదేంటంటే ప్రజల కోపం కేవలం టెంపరీగా మాత్రమే ఉంటుందా, లేక నిజంగానే పర్మనెంట్గా జనాలు రాచరికపు వ్యవస్థను తిరిగి కోరుకుంటూ ఉన్నారా అనేది అర్థం కావడం లేదు. నేపాల్ ఫైనాన్షియల్ కండిషన్ని మనం పరిశీలిస్తేనే ఈ విషయం మనకు సులువుగా అర్థమవుతుంది. 2019లో నేపాల్ ముఖ చిత్రమే మారిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,554 పెరిగింది. కానీ మన ఇండియాలో 83,440 రూపాయలు ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే నేపాల్ మన ఇండియాతో పోల్చుకుంటే చాలా వెనకబడి ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే నేపాల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది అని, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది అని అర్థమవుతుంది. దాంతోపాటు అక్కడ స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం వల్ల నేపాల్ పరిస్థితి అధ్వానంగా మారిపోతూ వచ్చింది. ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు నేపాల్ ప్రభుత్వం మన భారతదేశంతో కయ్యానికి కాలు దువ్వింది. ఈ మధ్యకాలంలో నేపాల్కి మన ఇండియాకి మధ్య సంబంధాలు చెడిపోతూ వచ్చాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజలు మన ఇండియాతో మంచి సంబంధాలను పెట్టుకోవాలనే చూసుకుంటూ ఉంటారు. ఎక్కువగా మన దేశంలో వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్ ప్రభుత్వం మన ఇండియాతో గొడవలు పెట్టుకుంటూ ఉండడం వల్ల ఆ దేశంలో పరిస్థితి మరింత దిగజారింది. ప్రజలకు కూడా ఈ పద్ధతి ఏమాత్రం నచ్చడం లేదు. అయితే జనాలందరూ రాజుగారి వైపే మొగ్గు చూపుతూ ఉండడంతో అక్కడి నాయకులకు మాత్రం కడుపు మండిపోతూ ఉంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ జ్ఞానేంద్రను ఎన్నికల్లో పోటీ చేయమని సవాల్ చేశాడు. ఒక ప్రధానమంత్రి ఓపెన్గా ఇలాంటి ఛాలెంజ్లు చేస్తూ ఉంటే అతను భయపడుతూ ఉన్నట్టుగా ప్రజలకి కూడా మెల్లగా అర్థమవుతూ ఉంది. ప్రజలు అమాయకులేమీ కాదు, వాళ్లకు జరుగుతూ ఉన్న వాస్తవాలు స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరొక పెద్ద విషయం ఏమిటంటే నేపాల్లో తిరిగి హిందువుల సంఖ్య పెరగాలి అనే నినాదం కూడా వినిపిస్తూ ఉంది. అంటే నేపాల్ కంప్లీట్గా ఒక హిందూ దేశం అనే ట్యాగ్ వైపు కదులుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. తనకు అవకాశం దొరికితే నేపాల్ను మళ్ళీ హిందూ దేశంగా మారుస్తాను అని జ్ఞానేంద్ర ఇప్పటికే స్పష్టం చేశాడు. అందువల్ల ఇప్పుడు నేపాల్ మీద కేవలం భారతదేశం మాత్రమే కాకుండా గ్లోబల్ మీడియా కూడా ఒక కన్నేసి ఉంచింది. కొన్ని పెద్ద పెద్ద మీడియా సంస్థలు కంటిన్యూస్గా ఈ సమస్యను కవర్ చేస్తూ ఉన్నాయి. నేపాల్ వంటి చిన్న దేశం మీద ఇలా పెద్ద పెద్ద మీడియా హౌసెస్ కూడా రిపోర్టింగ్ చేయడం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడ కూడా రాచరిక వ్యవస్థ దాదాపు లేదు. కానీ అలాంటిది డెమోక్రసీని అంతం చేసి తిరిగి రాచరికం కావాలి అని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉండడం మిగిలిన దేశాల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మొదటిసారి నేపాల్లో డెమోక్రసీ బలహీనపడుతూ ఉంది. ఒకవేళ జ్ఞానేంద్ర అధికారంలోకి వస్తే అతను ఒక ప్రధానిగా వస్తాడా లేదా పూర్తిస్థాయి రాజుగా అవతరిస్తాడా అనేది కూడా జనాల్లో ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యానికి రాచరిక వ్యవస్థకు బ్యాలెన్స్ ఉంటుందా అని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేపాల్ ముందు 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది జ్ఞానేంద్ర ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టడం. ఇక రెండవది ఆయన నేరుగా ప్రభుత్వాన్ని మార్చి నేపాల్లో తిరిగి రాచరికాన్ని తీసుకురావడం. ఏదేమైనప్పటికీ చైనా కమ్యూనిస్ట్ పార్టీలు నేపాల్లో బలహీనపడుతూ ఉన్నాయి. గత 19 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలను చూసి విసిగిపోయిన ప్రజలు ఆ ప్రభుత్వానికి చెక్ పెట్టాలి అని భావిస్తూ ఉన్నారు. నేపాల్ పరిస్థితి ఏ విధంగా మారబోతోంది? ఈ విషయంలో మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.